ఛానల్ మెచ్చులా ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ముల్లంగి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకొని ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక టమోటా ముక్కని ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ అంతా టమోటా ముక్కని కట్ చేసుకోవాలి. పల్లీలు ముందుగానే వేయించుకొని చల్లారి పెట్టుకుంటాను. పొట్టు తీసుకోవాలి. అట్లా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ముల్లంగి తర్వాత ఇంకా టమాటా ముక్కని బాగా వేయించుకోవాలి. ఆయిల్ వేసి చింతపండు కొద్దిగా వేసుకోవాలి. టమాటా అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్ది జీలకర్ర, పల్లీలు మిక్సీ బాగా వేసుకోవాలి. పల్లీలు మిక్సీ కలుచుకుని ముల్లంగి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుంటాను. వేయించుకున్న పల్లీతో ముల్లంగి ఎంత మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేయలేదండి, పేస్ట్ వేస్తాను. తాలింపు పెట్టుకుంటున్న ఆవాలు వేసుకున్నాను కదా, అడుచుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి చట్నీ కానీ ఏ పచ్చడి లేకపోయినా కానీ ఇలా వేసి చూడండి. టేస్ట్ పెట్టుకోండి. ఇలా పేస్ట్ వేసి కొద్దిగా వేసిన ఇక్కడంతా ఇలా ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిక్సీ పేస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసే మిక్సీ కొట్టాను. ఇప్పుడు పచ్చడి వేస్తున్నాను దీంట్లో. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముల్లంగి కొంచెం పచ్చగా అయినా వేసుకోవచ్చు, రోట్లోకి అయినా వేసుకోవచ్చు. ముల్లంగి చట్నీ ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. సరేనా ఫ్రెండ్స్? రాగి సంగటి లేకైనా, రోటీ లేకైనా, వేడి అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి. ముల్లంగి పచ్చడి రెడీ. సరేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన ప్రాసెస్లో ముల్లంగి పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుంది. సరేనా? బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి. వేసుకోవచ్చు, చిన్న స్మాష్ చేసుకొని ఆనియన్ వేసుకోవచ్చు. ముల్లంగి చట్నీ రెడీ. టేస్ట్ అయితే సూపర్. బాయ్. మరి